మీకు ఇప్పుడు ఇంకేమన్నా కొత్త యాక్టివిటీస్ చేస్తున్నారా? ఇంకుడు గుంతల మీద ఇంకేమన్నా వేరే స్టేట్ ఏమైనా ఆఫర్ వచ్చి పోతున్నారా? లేదు ఈ ముఖ్యంగా ఈ ఏరియాలోనే ఎక్కువ ప్రాబ్లం ఉందండి. నార్థన్ స్టేట్స్‌లో ఈ ప్రాబ్లమ్ లేదు. నేను స్టడీ చేశాను. చాలా చూశాను. నార్థన్ స్టేట్‌లో బీహార్‌లో గానీ, పంజాబ్‌లో గానీ, అస్సాంలో గానీ, ఇక్కడ మన యూపీలో గానీ, ఎక్కడ ప్రాబ్లమ్ అంతా ఇటు సైడే ఎక్కువ ఉందండి. ఇవి ఫాస్ట్‌గా డెవలప్ అయ్యాయండి ఈ నగరాలు. కాంక్రీట్ జంగల్స్ అయ్యాయి. ఇవి హైదరాబాద్‌లోనే ఇంకా ప్రాబ్లమ్ వస్తది. నీటి ఎద్దడి. వస్తే నీళ్ళు ఎక్కువ వస్తాయి, అన్ని ఇళ్ళు మునుగుతాయి. లేకుంటే నీళ్ళే ఉండవు. ఆ ప్రాబ్లమ్ ఉంటుందండి. ట్యాంకర్ కొనుక్కోవాల్సిన దుస్థితి రావద్దండి. మీకు హైదరాబాద్‌లో ఇల్లు ఉందంటే మీ ఇంట్లో ఒక ఇంకుడు గుంత ఉండాలి కంపల్సరీ. మేము మా బీహెచ్ఎల్‌ది ఎంప్లాయీస్ సొసైటీ ఒకటి ఫామ్ చేసి గచ్చిబౌలి దాటినాక ఒక ఇండిపెండెంట్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కట్టించాం. 1261 విల్లాస్ ఉన్నాయి. ఆ రోజుల్లోనే మేము ప్లాన్ చేసి 2018లో సిస్టమాటిక్‌గా ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత కట్టి, కామన్ ఏరియాస్‌లో ఇంకుడు గుంత కట్టాము. ఇప్పుడు ఎంత బాగున్నాయి అక్కడ, నీళ్ళు ప్రాబ్లమే లేదండి. ఇంతవరకు అలా వాటర్ సప్లై లేదు, మంజీరా సప్లై లేదు. నో డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ ఔట్ సైడ్. మేమే సప్లై చేసుకుంటాం. అంతా మీ ఫ్లాట్ ఉంది అక్కడ మీది? నాకు కూడా ఒక విల్లా, ఇండిపెండెంట్ విల్లా. ఎక్కడిది? అది గచ్చిబౌలి చౌరస్తా నుండి 3-4 కిలోమీటర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాటగానే. ఇప్పుడు అది రిచెస్ట్ ప్లేస్ ఇప్పుడు అది. అవునండి. ఇప్పుడు మేము అప్పుడు అందరము ఊరికే 2 లక్షలు, 1,50,000 అట్లా 10,000, 20,000 అట్లా కట్టింది. దాదాపు 29 లక్షలు ఏమో కట్టాం. 29 లక్షలు 13 కోట్లు ఒక ఫ్లాట్ 3 కోట్లు ఒక విల్లా. ఒక విల్లా. అంటే మనము డబ్బులు ప్రాపర్‌గా సేవ్ చేసుకుంటే, ప్రాపర్ టైంలో కరెక్ట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ప్రాబ్లమ్ ఏం రాదు. చాలా క్రమశిక్షణ ఉంది. మీరు ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం చేయాలి. చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రతిదీ చేయాలి. చేసుకుంటే ఇట్స్ నాట్ డిఫికల్ట్. ఫస్ట్ చదువు అండి. మనకు ఇది అడ్డంకు అనేది ఉండదు చదవడానికి. విశ్వేశ్వరయ్య గారు తెలిసి ఉంటుంది మీకు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన ఆఫీస్ పని మీద పోయేవాడు. పోయి లైట్ వేసుకొని, ఇప్పుడు ఎవరో ఊర్లో వెళ్తే భూస్వామి ఇంటనో ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళు విడిదీస్తారు, వాళ్ళు ఉండడానికి కూడా ఇస్తారు. ఆయన ఆఫీస్ జాబ్ అయిపోయేదాకా వచ్చినాక మళ్ళీ నెక్స్ట్ డే గురించి ప్లాన్స్, డ్రాయింగ్స్ అన్నీ చేసుకునేవాడు. చేసుకొని ఆ ల్యాంప్ లైట్ స్విచ్ ఆఫ్ చేసి కందిలు వెలిగించుకొని చిన్నదైనా తెచ్చుకునేవాడు, బుడ్డి లేదా క్యాండిల్, దానికి పుస్తకం చదువుకునేవాడు. ఎందుకట్లా? అది గవర్నమెంట్ డ్యూటీకి మీరు ఇచ్చి వాడుకున్నాను. ఇది నేను చదువుకుంటున్నాను. అంత నిజాయితీ. విశ్వేశ్వరయ్య గారి గురించి. అవునవును. అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆ లైట్ అంటే గవర్నమెంట్ వాడొద్దు అంతే. వాడరు. గవర్నమెంట్ ఇల్లు ఉండదు అక్కడ. గవర్నమెంట్ ఎవరో ఒక భూస్వామి ఇంట్లో ఇస్తారు. ఆ భూస్వామి అడిగాడు, ఏంటి అదే లైట్ చదువుకోవచ్చు కదా నువ్వు, ఎందుకంటే లేదండి ఇప్పటిదాకా నేను గవర్నమెంట్ డ్యూటీ చేశాను, అది అయిపోయింది, ఇప్పుడు నా పర్సనల్గా నేను చదువుకోవాలి. అందులో నేర్చుకోవడం ఎంత పెద్ద పాఠం ఉంది. అట్లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. రామకృష్ణ పరమహంస కలకత్తా వెళ్ళినప్పుడు ఏంటి ఏడ్చానండి అప్పుడు. ఆయన పెద్ద సెయింట్. ఆయన అక్కడ వేషగృహాలు ఎక్కువ ఉండేది. పొద్దున్న 4 గంటలకు లేచి ఆయన అలా వాకిళ్ళని ఊడ్చేవాడు. ఒకరోజు పట్టుకున్నారు, ఎవరు రోజు ఊడ్చిపోతున్నారు ఏంటంటే, పొద్దున పట్టుకొని వాళ్ళు, ఏం స్వామి మీరు ఇట్లా చేస్తున్నారు, మేమెంత ఇది మేము మా బతికేది, అమ్మ మీరంతా అలసిపోయి ఉంటారమ్మా, మీరు పొద్దున్న లేచి ఎక్కడ పని చేసుకుంటారు. ఎంత లెర్నింగ్ ఉందండి అక్కడ, ఎంత లెర్నింగ్ ఉందండి. అట్లా చాలా అనుభవం, చాలా గొప్ప. ఇప్పుడు మన శాస్త్రి గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, అది చిన్న మాట కాదండి. ఆయనకు బట్టలు లేకపోతే ఒకటే డ్రెస్సు, అవి పుస్తకాలన్నీ నెత్తి పెట్టుకొని ఈదుకొని చెరువు దాటి అవే బట్టలు వేసుకొని. రైలు పట్టాలు తప్పినప్పుడు అది ఇన్సిడెంట్ అయిందంట కదా, ఆయన వచ్చినప్పుడు ఏమైంది? ఆయన రైలు పట్టాలు, ఆయన హైదరాబాద్ కాదు, ఒక స్టేట్కి వచ్చాడు. ఆయన రైల్వే మినిస్టర్. ఇదే ఘటన మన ప్యారడైస్ ఓనర్ చనిపోయిన ఘటనలో. ఆయన వచ్చినప్పుడు ఏమైంది, అందరూ పోయి రైల్వే మినిస్టర్ వస్తున్నాడు పోదామని అందరు పోయారు. అందరు పోయి ఫస్ట్ క్లాస్ దగ్గర వస్తారు కదా, మినిస్టర్ అంటే పెద్దోడు కదా, పెద్ద ర్యాంకు, ఆయనకు మంది మార్బలం ఉంది. ఆయన పోయి చూస్తారు, సార్ లేడు, మంత్రి గారు లేరు అంటే ఏసీ బోగిలు ఉంటాడు అనుకున్నారు. ఏసీ ఉండదు అప్పుడు, ఫస్ట్ క్లాస్ హైయెస్ట్. ఈయన థర్డ్ క్లాస్, చెక్కలు ఉంటుండే ముందు, థర్డ్ క్లాస్ ఇప్పుడు కొన్ని డిస్ట్రిక్ట్లో ఉంటాయి. ఆ చెక్కలు దాంట్లోకి వెళ్ళి దిగుతున్నాను. అరే మంత్రిజీ ఉదవుతారు కదా అని అందరూ మరి అక్కడ పరిగెత్తుకెళ్తే, క్యా సార్ మీరు మినిస్టరు, మీరు అక్కడ, నేను గరీబ్, అది డ్యూటీ.
నేను ఇది చూడనీకి వచ్చిన 3rd క్లాస్కి వెళ్ళి దిగింది. వీళ్ళందరి దగ్గర మనకు ఎన్నో ఉన్న ఉదాహరణలండి, చాలా ఉదాహరణలు ఉన్నాయి. హైదరాబాద్లో ఇప్పుడు ట్యాంక్ బండ్ కట్టించాడు నిజాం సర్కార్. మంచినీళ్ళకి ఇబ్బంది రావద్దు నగర ప్రజలకు అనేది ఉద్దేశం. 512 ఫీట్ల డెప్త్ ఉంటుంది వాటర్. 512 ఫీట్లు మ్యాన్ మేడ్ ఇది లేక్ అది. అవన్నీ కట్టించడానికి ఈ వడ్డెర జాతి అని ఒకటి ఉంటారు, ఒక కులం ఉంది. అవునవును. వాళ్ళు రాళ్ళు చెక్కే కులం. అవన్నీ కవాడిగులో చెక్కేవాళ్ళు రాళ్ళు. వాళ్ళు కావడిలో పెట్టుకొని పోయి ట్యాంక్ బండ్ దగ్గర ఆ గోడ కింద నుండి కట్టుకోవడానికి. అందుకే కావాడిగూడ అని వచ్చింది. కావాలి రాళ్ళు మోసారు కాబట్టి కవాడి కవాడిగూడ వచ్చింది. ఎంత బ్యూటిఫుల్ ప్లాన్ అండి. అవునవును. తమిళనాడు కంటే, చెన్నై కంటే ముందు కరెంట్ హైదరాబాద్లో వచ్చింది. అట్లా మహానుభావులు చాలామంది ఉన్నారండి. మనం ఒక్కొక్కరి దగ్గర ఒకటి నేర్చుకోవచ్చు. ఎస్ ఎస్. కొండ లక్ష్మణ్ బాపూజీ, ఆయన లాస్ట్కి అదే కిరాయి ఇంట్లో చనిపోయాడండి. పెద్ద మనిషి సార్. మొత్తం అంటే మీ జీవితాన్ని టర్న్ చేసిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు. ఇట్లే మీ వ్యక్తిగత జీవితం ఇట్లాంటి వాళ్ళు. జీవితాలు టర్న్ చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళే చదవడానికి ఇప్పుడు మన పిల్లలు చదివిస్తే చదవట్లేదు, వాళ్ళ పాఠాలే చదవట్లేదు. చాలా మటుకు సమాజంలో మనకు నేర్చుకోవడానికి ఇండియాలో ఉన్నంత కల్చరు ఎక్కడ లేదండి. మీకు ఏదన్నా దొరుకుతుందండి.